హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము అక్కడ మొదటి వచనములో ఉన్నటువంటి దానిని మనము జ్ఞాపకం చేసుకుందాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. ఇప్పుడు అబ్రహాము ఆ కాలంలో ఉన్నటువంటి ఒక యాజకుడు, ఇప్పుడు భాషలో చెప్పాలి అని అనుకుంటే ఒక పూజారి, ఇప్పుడు భాషలో చెప్పాలి అనుకుంటే. ఎందుకంటే అప్పుడు ధర్మశాస్త్రం లేదు కదా, ధర్మశాస్త్రం లేని కాలంలో వాళ్ళు విగ్రహారాధికులు కదా. విగ్రహారాధికులు ఉన్నప్పుడు లేకపోతే ఒక గురువు గారు, ఒక ఋషి, ఒక యోగి ఉన్నటువంటి ఈ షాలేము రాజుకి ఈయన ఏం చేసేవాడయ్యా అంటే 10% టెయిత్ ఇచ్చేవాడు. ఇప్పుడు 10% టెయిత్ ధర్మశాస్త్రం అంతే. కనీసం ఇదన్నా ఇవ్వండిరా అని దేవుడు అబ్రహాముని మాదిరిగా పెట్టి 10 ఆజ్ఞల్లో పెట్టాడు. 10% దశం భాగం ధర్మశాస్త్రం వచ్చినప్పుడు కాదు, ఆదిలోనే ఉన్నది. ఇది అర్థం కాక చాలా మంది దశం భాగం ఇటరికి చచ్చిపోతున్నారు అని అంటున్నారు. అలాగని నేను మిమ్మల్ని ఏదో అనాలని కాదు, కనుక సత్యాన్ని తెలుసుకోవాలి, మనం సత్యాన్ని తెలుసుకోవాలి. కనుక ఇప్పుడు ఈయన ఏం చేశాడు, అప్పుడు ఆ షాలేము రాజుకి దశం భాగం వచ్చాడు. ఇప్పుడు షాలేము రాజు మన యేసన్న, దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూద్దాము, అది తర్వాత మీరు చదువుకోండి. 10వ వచనం చదువుదాం. 10వ వచనం ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఇప్పుడు లేవి కూడా దశం భాగం ఇచ్చాడంట. ఎలాగో చెప్తా నేను. ఇప్పుడు అబ్రహాము దీవెన ఎన్ని తరాల వరకు రావాలి? మంచి 3 లేదా 4 తరాలు. దేవుడు చెప్పాడు కదా. అబ్రహాము తర్వాత ఇస్సాకు దీవించబడ్డా. ఇస్సాకు తర్వాత యాకోబు దీవించబడ్డా. యాకోబు 12 గోత్రాలు. 12 గోత్రంలో 3 గోత్రం ఎవరు? లేవి. ఈ లేవి గోత్రాన్ని దేవుడు యాజకులుగా ఎంచుకున్నాడు. మోషే గారు లేవి గోత్రంలో ఉన్నటువంటి వాడు, అహరోను లేవి గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క ఆనాడు అబ్రహాము దీవెన తన యొక్క మనవుడు యొక్క కొడుకు అనబడినటువంటి లేవికి, లేవి గోత్రానికి యాజకత్వం ఒప్పుకుని. యాజకులు పనిచేస్తారా? అందరు తీసుకొచ్చి వాళ్ళకి తీసుకొచ్చేవారు. చూసారా ఎంత గొప్ప ధన్యతో. ఇప్పుడు నేను నా మట్టుకు నేను మా కుటుంబంలో యాజకుడిగా ఉన్నాను. మిగతా అన్నలకి ఎవరికి లేదు, మనలకి ఎవరికి లేదు. కారణం ఏమిటయ్యా అంటే దేవుడు నన్ను ఎంచుకున్నాడు. నా కుటుంబంలో నన్ను ఎంచుకొని వాళ్ళ యొక్క దీవెన నాకు రావాలి, అనేకుల యొక్క దీవెన నాకు రావాలి. కనుక ఈ రోజున నీవు చేసేటువంటి ఈ యొక్క పరిచర్య మన మనవుడికి వస్తుంది దీవెనగా. మన తర్వాత వాళ్ళు దీవించబడేవారుగా ఉంటారు. నీవు చేసినటువంటి భక్తిని బట్టి, నీవు చేసినటువంటి యథార్థను బట్టి, నీవు ఇచ్చినటువంటి దానాన్ని బట్టి, నీవు ఇచ్చినటువంటి హృదయాన్ని బట్టి, నీవు ఎంచుకున్నటువంటి నమ్మకాన్ని బట్టి, నీవు దేవుని మీద ఉంచినటువంటి ఆ విశ్వాస నిరీక్షణను బట్టి మన 7 తరాలు దీవించబడేటువంటిదిగా ఉంటది. కనుక ఇక్కడ లేవి దీవించబడటానికి, లేవి గోత్రాన్ని యాజకత్వంగా ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటంటే ఆనాడు అబ్రహాము దేవుని యొక్క సన్నిధానములు ధర్మశాస్త్రంలో. ఇంకొకటి ఏంటో తెలుసా, ఈయన ట్రెండ్నే దశం భాగాల్లో పెట్టాడండి దేవుడు. మరి అబ్రహాం ఎంత గొప్పడు చెప్పండి. మనకు అబ్రహాం దీవెన కావాలా, ధర్మశాస్త్ర దీవెన కావాలా మనకి? అందుకని అబ్రహాము దీవెన కావాలి మనకి. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు రోమపత్రికలోను గలతీ పత్రికలోను అబ్రహాము దీవెన అంటారు. అబ్రహాము దీవెన మనకి కావాలి ఎప్పుడైనా కానీ. ధర్మశాస్త్ర దీవెన కాదు మనకు కావలసినటువంటిది. కనుక దశమ భాగం కాదు మనకు కావాల్సింది, శతభాగం కావాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తోత్రాలు. శాపమును ఆశీర్వాదమును మా ఎదుట ఉంచి భూమి ఆకాశములకు సాక్షులుగా పెట్టారు. నిజమే నాయన, నిన్ను ప్రేమించే వారిని 3-4 తరముల వరకు మీరు దీవిస్తాను అన్నారు. నిజమే, మిమ్ములను ఇంకా ప్రేమించే వరకు 1000 తరాలు. కానీ
మిమ్మలను మేము ద్వేషిస్తే మూడు తరాలే మేము శపించబడే వారంగా ఉంటాం. మేము శాపగ్రస్తులముగా కాకుండా 3 తరాలు అనగా ముందుగా మేము జ్ఞాపకం చేసుకునే 1000 దీవెనలు మొట్టమొదట 3 దీవెనలను మేము జ్ఞాపకం చేసుకోవాలని 3 తరాలని చెప్తూ ఉంటున్నారు. నిజంగా నాయన 1000 తరాల వరకు మేము దీవించబడే వారంగా ఉంటాం. దావీదు దీవెన తన యొక్క మూలపితురుడైనటువంటి బోయాజు ద్వారా అనుగ్రహించబడినటువంటిది. లేవి యొక్క దీవెన తన యొక్క ముత్తాత అనబడినటువంటి నాయన అబ్రహాము ద్వారా దీవించబడి, ఈ రోజున మేము దీవించబడ్డామంటే మా తాత ముత్తాతలు మా కొరకు ప్రార్థన చేశారు, మా కొరకు కన్నీరు కార్చారు, మా కొరకు నాయన వారు ఎన్నో త్యాగాలు చేసి ఉండొచ్చు. అందుకే ఈ రోజున మేము ఎలాగున్నాం, మేము చేసేటువంటి మా ఈ దీవెన మా కుమారులు దీవించబడటానికి మేము ఆ ఆశీర్వాదంలో నిలిచి ఉండేటువంటి వారులంగా ఉండటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, ఈ దీవెన ఈ ఆశీర్వాదము మీ రాకడ పర్యంతరములు యుగయుగములు శాశ్వతము మేము స్వతంత్రించుకునేటువంటి వారులంగా ఉండటానికి సహాయం దయచేయమని క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థనకి వేడుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.